ఒకసారి ఊహించుకుందాం, మనం అడవిలో ఉన్నాం. ఉన్నట్టుండి దారి దోపిడీ దొంగలు మనల్ని చుట్టుముట్టారు. మనల్ని బంధించి బలి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆ క్షణంలో మన పరిస్థితి ఏంటి? గుండె వేగంగా కొట్టుకుంటుంది. భయం, ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తాం. సహజం. సహజం. కాని ఈరోజు మనం చూడబోయే ఒక ప్రాచీన గాథలో దీనికి పూర్తి భిన్నమైన ఒక రియాక్షన్ కనిపిస్తుంది. అవును, సాధారణంగా జరిగేదానికి పూర్తి వ్యతిరేకం. మనం చర్చిస్తున్నది అధిముత్త థేరగాథల గురించి. అధిముత్త థేరగాథ. ఇందులో అధిముత్త అనే ఒక భిక్షువుకి అతన్ని పట్టుకున్న దొంగల ముఠాకి మధ్య జరిగిన సంభాషణ ఇది. చావు కళ్లముందు కనిపిస్తున్నా అధిముత్తలో ఏమాత్రం భయం లేకపోవడం, పైగా అతని ముఖంలో ఒక ప్రశాంతత కనిపించడం ఆ దొంగలకే ఒక పెద్ద ప్రశ్నగా మారింది. సరిగ్గా అదే పాయింట్. కాబట్టి ఈరోజు మన అన్వేషణంతా దీని గురించే. మృత్యువు అంచున నిలబడినప్పుడు కూడా అంతటి నిర్భయత్వం, అంత ప్రశాంతత, అదెలా సాధ్యం? ఆ రహస్యమేంటి? ఆ రహస్యమేంటి? ఈ గాథలోని సంభాషణ ద్వారా ఆ నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. సరే, కథలోకి వెళ్దాం. దొంగలు అధిముత్తను పట్టుకున్నారు. వాళ్ల ఉద్దేశ్యం బలి ఇవ్వడమో లేకపోతే ధనం దోచుకోవడమో కావచ్చు. కాని వాళ్లు ఊహించింది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. నిజమే. 705వ గాథలో ఆ దొంగలే ఆశ్చర్యపోతూ అంటారు, యజ్ఞం కోసమో ధనం కోసమో మేము గతంలో ఎంతో మందిని చంపాము. వాళ్ళందరూ భయంతో వణికిపోయారు, ఏడ్చారు, బ్రతిమలాడారు. కాని ఇక్కడ అధిముత్తలో అలాంటివేమీ కనిపించలేదు. పైగా ఆశ్చర్యకరంగా గాథలో ఏమని వర్ణించారంటే, భయపడటానికి బదులుగా అధిముత్త ముఖం ఇంకా ప్రకాశవంతంగా మారిందట. అవును, భియో వన్నో పసీదతి అంటే అతని ముఖవర్చస్సు మరింత పెరిగింది అన్నమాట. అసలు వాళ్ళకదే అర్థం కాలేదు. ఆ తేజస్సును చూసి వాళ్లకేం చెయ్యాలో పాలుపోలేదు. అప్పు ఆ దొంగల నాయకుడు నేరుగా అడిగాడు, అయ్యా, ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నావు, చుట్టూ కత్తులు పట్టుకుని మేమున్నాం, అయినా నీకు భయం ఎందుకులేదు, బాధ ఎందుకు కలగడం లేదు? ఇది కేవలం ఒక ప్రశ్నలా లేదు కదా, వాళ్ల నమ్మకాలకే ఎదురైన ఒక సవాలులా ఉంది. అవును, ఆ ప్రశ్నతోనే ఈ గాథ యొక్క అసలు తాత్విక చర్చ మొదలవుతుంది. దానికి అధిముత్త చెప్పిన సమాధానం, అది తన ధైర్యం గురించి కాదు, తను చూస్తున్న ప్రపంచం గురించిన ఒక సరికొత్త దృష్టికోణాన్ని వాళ్లకు పరిచయం చేసింది. అతను ఏం చెప్పాడంటే, ఓ గ్రామాధికారి, అపేక్షలు లేనివాడికి దుఃఖముండదు, సంయోజనాలను దాటినవాడు అన్ని భయాలను దాటిపోతాడు. ఒక్క నిమిషం, ఈ సంయోజనాలు అనే పదం కొంచెం బరువుగా ఉంది. అంటే ఏమిటి? బంధాలు, అటాచ్మెంట్స్ అనే అర్థమా? కరెక్ట్. ఇక్కడ సంయోజనాలు అంటే బంధాలు, మానసిక సంకెళ్ళు. ఓకే. బౌద్ధతత్వంలో ఇవి 10 రకాలుగా చెబుతారు. అహంకారం, అనుమానం, రాగద్వేషాలు ఇలాంటివి. ముఖ్యంగా భావనెత్తి అంటే మరో జన్మ ఎత్తాలనే కోరిక కూడా ఇందులో భాగమే. ఈ బంధాలనే మనం నేను, నాది అనుకునే ప్రతిదానికీ మూలము. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ సంకెళ్లను తెంచుకుంటాడో అతనికి భయపడటానికి ఏదీ మిగలదు. అంటే దీన్ని మనం ఈ రోజులకు అన్వయించుకుంటే, మన ఉద్యోగ హోదా, సోషల్ మీడియాలో మనకున్న ఇమేజ్, అవును లేదా మన ఆస్తులతో మమేకమైపోతాం కదా, వాటిని కూడా ఈ సంయోజనాలుగా పరిగణించవచ్చా? ఖచ్చితంగా. రూపం మారింది కాని భావం అదే. ఓ. ఆ రోజుల్లో పొలం, పశువులు అయితే ఈ రోజుల్లో బ్యాంక్ బ్యాలెన్స్, కారు, హోదా, వీటన్నిటినీ నావి అని గట్టిగా పట్టుకున్నంతకాలం వాటిని కోల్పోతామనే భయం ఉంటుంది. మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మరణమంటే వీటన్నిటినీ ఒకేసారి కోల్పోవడం. అందుకే అంత భయం. అధిముత్త ఆ పట్టునే వదిలేశాడు. ఓకే, ఇప్పుడు అర్థమవుతోంది. ఆ పట్టు వదిలేస్తే మరణం ఒక ముగింపులా కాకుండా ఇంకేదోలా కనిపిస్తుంది. అవును. గాథా 708లో ఒక అద్భుతమైన పోలిక ఉంది. మరణం అంటే భారనిక్షేపణేయథా అంటే నెత్తిమీద ఉన్న బరువును దించుకోవటం లాంటిది. వావ్, ఎంత సింపుల్గా చెప్పారు! ఎంత గొప్ప ఉపమానం! ఈ జీవితం, ఈ శరీరం, ఈ కోరికలు ఇవన్నీ ఒక బరువు అనుకున్నప్పుడు ఆ బరువును దించుకోవటం ఉపశమనమే కాని శిక్ష కాదు. నిజమే. ఆ తర్వాత 709th గాథలో దాన్ని మరో మెట్టు ఎక్కించారు. మరణంలో నాకు భయం లేదు, అదొక రోగం పూర్తిగా నయమైనట్లుగా ఉంది. రోగం నయమవ్వటం లాంటిదా? అవును. జీవితంలోని బాధలు, అశాంతి ఒక దీర్ఘకాలిక వ్యాధి అయితే
మరణం ఆ వ్యాధికి విరుగుడులాంటిదనమాట. ఇది భయం స్థానంలో ఒక రకమైన సంతృప్తిని చూపిస్తుంది, విముక్తి భావన. బరువు దించుకోవటం, రోగం నయమవ్వడం, ఈ పోలికలు బాగున్నాయి. కాని దొంగలకు ఇవి సరిపోయాయా? లేదనుకుంటాను. వాళ్ళు అంత సులభంగా కన్విన్స్ అయ్యుండరు కదా. కాలేదు. అందుకే అదిముత్త తన వివరణను మరింత లోతుకు తీసుకెళ్లాడు. అతను చెప్పిన తర్వాతి మాటలు వాళ్లను మరింత ఆలోచనలో పడేశాయి. అతనంటాడు, ఈ భవాలు అంటే ఈ జన్మలు నిరసాద అంటే రుచి లేనివిగా, సారం లేనివిగా కనిపిస్తున్నాయి. రుచిలేనివిగానా? అవును, విషం తాగి దాన్ని కక్కేసినట్లుగా ఉంది ఈ సంసారం అంటాడు. విషంతో పోల్చడమా? అది చాలా తీవ్రమైన మాట. అంటే జీవితం మీద పూర్తి విరక్తి వచ్చినట్లేనా? విరక్తి కన్నా నిర్లిప్తత అనడం కరెక్ట్. ఓకే. ఇది 711వ గాథలోని అనుపాదానో మరియు కథకిచ్చో అనే స్థితులకు దారితీస్తుంది. అవేంటి? అనుపాదానో అంటే దేనిని అంటిపెట్టుకోనివాడు. కథకిచ్చో అంటే చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసినవాడు. అంటే ఆధ్యాత్మికంగా నేను సాధించాల్సింది సాధించాను, తెలుసుకోవలసింది తెలుసుకున్నాను. ఇక ఈ జీవితంలో పట్టుకోవడానికి ఏమీ లేదు అనే సంపూర్ణమైన స్థితి. ఆ స్థితిలో ఉన్నవాడికి ఆయువు తీరిపోవడమనేది ఒక సంతృప్తికరమైన విషయంగా కనిపిస్తుంది కదా. అవును, అందుకే దాన్ని వజ్రశాల నుండి విముక్తి పొందినట్లుగా పోల్చాడు. అంటే మరణశిక్ష పడ్డవాడు తప్పించుకున్నట్లు. కేవలం వజ్రశాల మాత్రమే కాదు, 712వ గాథలో మండుతున్న ఇంటి నుండి బయటపడినట్లుగా అని కూడా పోల్చాడు. మండుతున్న ఇల్లు. ఈ రెండు పోలికలు చాలా శక్తివంతమైనవి. వజ్రశాల ప్రాణహానిని సూచిస్తే, మండుతున్న ఇల్లు నిరంతర దుఃఖాన్ని, తాపాన్ని, అశాంతిని సూచిస్తుంది. అంటే ఈ సంసార చక్రం నుండి బయటపడటమంటే ఆ రెండు ప్రమాదాల నుండి ఒకేసారి తప్పించుకోవటం లాంటిది. అతని భావన అదే. ఇంత జ్ఞానం, ఇంత నిర్లిప్తత, ఇదంతా అతనికి ఎక్కడ్నుంచొచ్చింది? ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఈ ప్రశ్న ఆ దొంగలకే కాదు, మనకు వస్తుంది. అదిముత్త ఆ విషయాన్ని దాచలేదు. తన జ్ఞానానికి మూలం బుద్ధుని బోధనే అని స్పష్టంగా చెప్పాడు. 713వ గాథలో ఇలా ఉటంకిస్తాడు. ఏమని? కలిసి ఉన్నది ఏదైనా, ఏ రూపంలో ఉన్నా అదంతా నాథులు లేనిది, అనిస్వరం అని బుద్ధుడు చెప్పాడు. ఒక్క నిమిషం, అనిస్వరం అన్నారు కదా. అంటే యజమాని లేనిది అనర్థమా? మన కంట్రోల్లో ఏదీ ఉండదని భావమా? సరిగ్గా అదే. నా శరీరం, నా ఆలోచనలు కూడా నావి కానట్టేనా? ఎగ్జాక్ట్లీ. ఇది బౌద్ధతత్వంలోని మూల సిద్ధాంతం, అనిత్యం మరియు అనాత్మ. అనాత్మ అంటే శాశ్వతమైన మారని నేను లేదా ఆత్మ అంటూ ఏదీ లేదు. మన శరీరం, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు అన్నీ నిరంతరం మారుతూ ఉండే ప్రవాహం లాంటివి. శాశ్వతమైన నేను, నాది అనేవే ఒక భ్రమైనప్పుడు ఇక దేనిని కోల్పోతామని భయపడాలి? ఆ ఆలోచనే అసలైన మలుపు. నేను చనిపోతున్నాను, నా వాళ్లని వదిలివెళ్తున్నాను, నా శరీరం నశించిపోతోంది అనే భావనతోనే భయం పుడుతుంది. కాని ఆ నేను, నాది అనే కాన్సెప్ట్లే నిజం కానప్పుడు భయానికి పునాదే లేదు. ఇందులో ఆసక్తికరమైన అంశమేంటంటే 717వ గాథలోని పోలిక ఈ భావనను తలకెక్కేలా చేస్తుంది. ఎలా? వివేకంతో చూసినప్పుడు ఈ లోకం గడ్డి కర్రలతో సమానమని తెలిసాక. గడ్డి కర్రలతో సమానమా? అవును, తినకట్ట సమం లోకం. అలా తెలిసాక నాది అని పట్టుకోడానికి ఏదీ లేనప్పుడు అయ్యో నాది పోయింది అని బాధపడటమెందుకు? వావ్! ఒక్క నిమిషం ఆగండి. అంటే మనం ఎంతో విలువైనవిగా భావించే మన ఆస్తులు, మన విజయాలు చివరికి మన శరీరమే అన్నీ తాత్వికంగా చూస్తే ఒక గడ్డిపోచతో సమానమా? ఈ ఆలోచనే కొంచెం షాకింగ్గా ఉంది. ఈ సత్యం నిజంగా జీర్ణమైతే ఇక కోల్పోవడానికి ఏముంటుంది? ఏమీ లేదు. ఈ అవగాహన నుంచే ఆ నిర్భయత్వం పుట్టింది. ఆ అవగాహనతోనే అదిముత్త తన సంభాషణను ఒక ముగింపుకు తీసుకువస్తాడు. అది కేవలం తాత్విక వివరణ కాదు, మరి ఒక అంతిమ ప్రకటన. అది విన్న తర్వాత దొంగలకు దిమ్మ తిరిగింది. అవును, చివరగా అదిముత్త ఆ దొంగలతో ఒక మాటన్నాడు. 718వ గాథలో నాకు ఈ శరీరంపై అసంతృప్తి ఉంది, మరో జన్మపై ఆసక్తి లేదు. ఈ శరీరం ఇక్కడ విచ్ఛిన్నమైనప్పుడు మరొకటి పుట్టదు. ఇది పరినిర్వాణ స్థితికి సూచన. కాని ఆ తర్వాత అతను చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవు. 719వ గాథలో అతనిలా అంటాడు, ఈ శరీరంతో మీకు ఏ పని ఉందో మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి. మై గాడ్! దాని కారణంగా నాలో ద్వేషంగానీ ప్రేమగానీ కలగవు. దీన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం భయం లేకపోవడం కాదు. కాదు,
ఇది సంపూర్ణ సమచిత్తం, సంపూర్ణ నిర్లిప్తత. అంటే తన భౌతిక రూపానికి ఏం జరిగినా దానివల్ల తన మానసిక స్థితిలో ఎలాంటి మార్పు రాదు అని చెబుతున్నాడు. అవును. తనను చంపబోతున్న వారి పట్ల కోపం లేదు, అలాగని తనను తాను కాపాడుకోవాలనే ఆరాటం కూడా లేదు. కేవలం ఒక సాక్షిగా నిలబడ్డాడు, స్థితప్రజ్ఞుడిగా. ఇలాంటి స్వేచ్ఛను ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది. సరిగ్గా. ఈ ప్రకటన విన్న తర్వాత ఆ దొంగల పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. వాళ్ల చేతిలో ఆయుధాలున్నాయి, అధికారం ఉంది. కానీ ఆ క్షణంలో వాళ్లు పూర్తిగా నిస్సహాయులుగా, శక్తిహీనులుగా మారిపోయారు. మాటల ముందు కత్తులు ఓడిపోయాయి. అధిముక్త మాటలకు వాళ్లకు మాటలు రాలేదు. 720వ గాథలో చెప్పినట్లు వాళ్ల ఒళ్లంతా జలధరించింది, గగురుపాటు కలిగింది. వెంటనే తమ చేతుల్లోని కత్తులు, గొడ్డళ్ళు అన్ని కింద పడేశారు. ఒక క్షణం క్రితం హంతకులుగా ఉన్నవాళ్లు ఇప్పుడు జిజ్ఞాసువులుగా మారిపోయారు. అప్పుడు వారు ఆ కీలకమైన ప్రశ్న అడిగారు. ఓ పూజ్యుడా, మీ గురువు ఎవరు? ఎవరి బోధన వల్ల మీరు ఈ శోకరహిత స్థితిని పొందారు? ఆ ప్రశ్నతో వాళ్ల మధ్య ఉన్న సంబంధం పూర్తిగా మారిపోయింది. అవును. బందీహంతకుల సంబంధం పోయి గురుశిష్యుల సంబంధం ఏర్పడింది. ఇది సత్యం యొక్క శక్తి. ఒక తాత్విక ఆలోచన కరుడుగట్టిన నేరస్తులను ఎలా మార్చగలిగింది? ఇది కేవలం కథ, లేక ఇందులో మానవ మనస్తత్వానికి సంబంధించిన లోతైన నిజముందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ జరిగింది కేవలం లాజిక్తో కన్విన్స్ చేయడం కాదు. మరి అధిముక్త ప్రశాంతత, అతని నిర్భయత్వం, అతని మాటల్లోని నిజాయితీ, ఇవన్నీ కలిసి వాళ్ల మనసులో ఏదో మార్పును తెచ్చాయి. హింస ఎదురైనప్పుడు దానికి ప్రతిగా హింస కాకుండా అపారమైన శాంతాన్ని చూపించడం వాళ్లను ఆశ్చర్యపరిచింది. ఆ శాంతానికి మూలమేమిటో తెలుసుకోవాలనే కుతూహలం వాళ్లను మార్చింది. అధిముత్త తన గురువు బుద్ధుడని, ఆయన సర్వలోక వైద్యుడు అని చెబుతాడు. ఆ బోధన యొక్క ప్రభావం చూడండి. ఆ మాటలు విన్న దొంగలు పూర్తిగా మారిపోయారు. కొందరు ఆ నేరాలు చేయడం మానేశారు. మరికొందరు ఇంప్రెస్ అయ్యి భిక్షువులుగా మారి చివరికి నిర్వాణాన్ని కూడా పొందారని గాథలో ఉంది. వావ్! ఇవి జ్ఞానం యొక్క పరివర్తనా శక్తికి ఒక గొప్ప ఉదాహరణ. సరైన అవగాహన, సరైన తత్వజ్ఞానం హింసను కూడా అహింసగా, ద్వేషాన్ని కరుణగా మార్చగలదని ఈ గాథ చూపిస్తోంది. ఒక ఉద్రిక్తమైన ఘర్షణ నుండి మొదలై ఒక లోతైన బోధన ద్వారా సంపూర్ణ పరివర్తనతో ముగిసిన ఒక అద్భుతమైన ప్రయాణమిది. కరెక్ట్. మరణ భయానికి మూలం మనం నేను, నాది అనుకునే అహంకారంలోనూ, అనుబంధాలలోనే ఉందని ఈ గాథలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఈ సంభాషణలోని ముఖ్యపాఠం ఏమిటంటే, నిజమైన నిర్భయత్వం అనేది ధైర్యం ప్రదర్శించడం కాదు, అది బలవంతంగా తెచ్చుకునేది కాదు. అది సహజంగా రావాలి. అవును, అది వాస్తవికత యొక్క స్వభావాన్ని, అంటే అన్నీ మారుతాయి, ఏదీ శాశ్వతం కాదు, నేను అనుకునేది కూడా ఒక ప్రవాహమే అనే సత్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా సహజంగా కలిగే ఒక స్థితి. భయమనేది అజ్ఞానం నుండి పుడితే, నిర్భయత్వం జ్ఞానం నుండి ఉద్భవిస్తుంది. ఈ చర్చను ఒక ఆలోచనతో ముగిద్దాం. అధిముత్త తనను చంపబోతున్న వారి పట్ల ద్వేషంగాని, ప్రేమగాని రెండూ చూపనని చెప్పాడు. అది చాలా పెద్ద విషయం. చాలా పెద్ద విషయం. మనం చావు గురించి పక్కన పెడదాం. మన రోజువారీ జీవితంలో మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు, మనకు ట్రాఫిక్లో అడ్డు వచ్చినప్పుడు, లేదా మనం అనుకున్నది జరగనప్పుడు మనలో కోపం, చిరాకు, నిరాశ ఎన్నో భావాలొస్తాయి. కేవలం భవిష్యత్తులో రాబోయే మరణం పట్ల మాత్రమే కాకుండా వర్తమానంలో ఎదురయ్యే ఇలాంటి చిన్న చిన్న సవాళ్ల పట్ల కూడా అంతటి సంపూర్ణ సమచిత్తాన్ని, స్థితప్రజ్ఞతను అలవర్చుకోవడం ఎలా సాధ్యం? మంచి ప్రశ్న. బహుశా ఈ ప్రాచీన గాథలు మన దైనందిన జీవితానికి అందించే అసలైన సవాలిదేనేమో.